ఈ వీడియోలో మనం సైలెంట్ ఓటర్స్ మెజారిటీ అంటే ఏంటి, చాప కింద నీరులాగా మనం అనుకున్న సిద్ధాంతాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఆ నమ్మకాన్ని ఎలాగ ఓట్ల కింద మలుచుకోవాలి, ఆ ఓట్లతో ఎలా మనం ఎమ్మెల్యే అవ్వాలన్నది ఈ వీడియోలో చూద్దాం. సో నేను 2029లో జనరల్ ఎలక్షన్స్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఎలాగ ఎమ్మెల్యే అవ్వబోతున్నానో కూడా ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఆల్రెడీ నేను నా పొలిటికల్ ఎంట్రీ మీద పాలిటిక్స్లో నేను ఎలాగ ప్రయాణించాలనుకుంటున్నాను అండ్ ఎలాగ నేను రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను అది ఆల్రెడీ 5 వీడియోస్ చేశానండి. ఇది 6వ వీడియో. ఇదే మోస్ట్లీ లాస్ట్ వీడియో కూడా అవ్వచ్చు. ఆ రీజన్ ఏంటంటే ఈరోజు నాకు మా అమ్మగారి నుంచి కాల్ వచ్చిందండి. సో ఆవిడ భయపడతా నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, నువ్వు ఇలాగే యూట్యూబ్లో ఏది పడితే అది మాట్లాడితే నాకు ఇక్కడ కష్టం కదా అని భయం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటంటే, అందరూ నిన్ను పిచ్చోళ్ళు అనుకునే ప్రమాదం ఉంది, నువ్వేం మాడుతుందో నీకు తెలియట్లేదా అని నన్ను నా మీద కోపడడం కూడా జరిగింది. అంతేకాకుండా నీకు ఎవరన్నా ఉన్నారు, ఎవరైనా నీ మీద కేసులు వేస్తే నువ్వు ఎలా ఏం చేస్తావు అని అడగడం జరిగింది. దానికి నేనేమంటానంటే, ఎవరైనా కేసులు వేసి తిరిగేంత సమయం వాళ్ళకు ఉంటే పిటిషన్ వేసుకుని నేను తిరిగే సమయం నాకు ఉంది అని చెప్పడం జరిగింది. సో రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎవరైనా సరే దీనికి సిద్ధంగా ఉండాలండి. అది ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నా, లేదా ఏదైనా ప్రముఖ పెద్ద పార్టీ తరపున వాళ్ళ జెండా పట్టుకొని వాళ్ళ గుర్తు మీద పోటీ చేసినా సరే ఇలాంటి పోలీస్ కేసులు ఎదుర్కోవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం చాలా దృఢంగా నిలబడి ఉండాలన్నమాట. అంతేకాకుండా ఎవరిని చూసుకుని నీకు పొగరు అని అడిగితే దానికి నేనేం చెప్దాం అనుకున్నానంటే, నా దేశపు జెండాకు ఉన్న పొగరు అని చెప్పి డైలాగ్ చెప్దాం అనుకున్నా. బట్ రొటీన్గా ఉంటుంది అని చెప్పి నేనేం చెప్పానంటే, తప్పు అయినప్పుడు తప్పు అని చెప్తే తప్పే ఉంది, ఇది కరెక్ట్ కాదని చెప్పడంలో తప్పు లేదు కదా అని చెప్పి నాకు అనిపించింది. అండ్ డబ్బు ఉంటే డబ్బు చూపించు అని చాలామంది అడిగారు, కామెంట్లో కూడా అడగడం జరిగింది. సో మా అమ్మ కూడా అడిగిందన్నమాట, డబ్బు ఉంటే నువ్వు ఎందుకు SBI లోన్ తీసుకున్నావని. సో నా డబ్బు ఎక్కడుంది, నేను ఎలా తెస్తున్నాను అన్నది నేను ఎప్పుడైతే నామినేషన్ వేస్తానో నామినేషన్లో క్లియర్గా ఎలక్టోరల్ ఆఫీస్కి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ఉంటుందండి. ఆ తర్వాత నేను నామినేషన్ సబ్మిట్ చేశాక పబ్లిక్గా కూడా అది అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ విషయాలను తెలుసుకోవచ్చు అనమాట. నా ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, నా అప్పులు ఎంతెంత ఉన్నాయి, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు నా 30 కోట్లు కూడా ఎక్కడ ఉన్నాయన్నది నేను అప్పుడు నామినేషన్లో 2029లో నామినేషన్లో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ఎలక్టోరల్ ఆఫీస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత పాలిటిక్స్లో రావాలంటే చాలా డబ్బులు ఉండాలి. నీ దగ్గర డబ్బు ఎక్కడది? డబ్బే ఉంటే ఎందుకు చెన్నై వచ్చి నువ్వు 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి SBI దగ్గర లోన్ తీసుకున్నావు అని చెప్పి అడగడం జరిగింది. దానికి నా సమాధానం ఏంటంటే, మనం ఇప్పుడు ఉన్న డబ్బుని మనం ఇన్వెస్ట్మెంట్లో ఉంటాం తప్ప అది అమ్మేసి ఇంటి మీద పెట్టుబడి పెట్టకూడదండి. ఎందుకంటే ఇంటి మీద ఏదైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నామో అదే డబ్బు మనకి బ్యాంకు 7.7%కి ఇప్పుడు ఇస్తున్నప్పుడు నాకు స్టాక్ మార్కెట్లో 10 నుంచి 15% సంవత్సరానికి అక్కడ రాబడి వస్తుంటే ఎందుకని ఆ డబ్బుని తీసి నేను ఇంటి మీద పెడతాను? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, బ్యాంక్ దగ్గర నుంచి నేను 7.7కి నేను ఇంట్రెస్ట్కి తీసుకోవడం వల్ల నాకు స్టాక్ మార్కెట్లో 10 నుంచి 15% రావడం వల్ల నాకు మినిమం 2% ఇక్కడ సంపద సృష్టి జరుగుతుందండి. ఇక్కడ బ్యాంక్ డబ్బుకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన నా డబ్బుకి నేను మధ్యలో మీడియేటర్గా ఉండడం వల్ల నాకు ఏమీ చేయకుండానే 2% నా డబ్బు మీద వస్తుందన్నమాట. సో డబ్బుతో ఇలాంటివి చేసినప్పుడే మనకి మనీ మల్టిప్లై అవుతుందండి. అలాగే వెల్త్ క్రియేట్ చేయబడుతుంది. డబ్బున్న వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళు అయ్యేది ఈ విధంగానే. ఇంకా మా అమ్మ భయాన్ని పక్కన పెడితే ఈ ఎలక్షన్ ఎలా విన్ అవ్వాలనేది మాట్లాడుకుందామండి. సో నాకు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో కావాల్సిన 1,00,000 ఓట్లు అనమాట. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు నాకు 2,500 మంది నా టీంలో ఉంటారండి. సో వీళ్ళందరూ ఆ పోలింగ్ టైంలో ప్రతి ఒక్కరు ఒక 40 మందిని పోలింగ్ బూత్కి తీసుకొచ్చి ఓటు వేయించాలన్నమాట. సో ఆ విధంగా 2,500 మంది 40 మంది చొప్పున తీసుకొస్తే నాకు 1,00,000 ఓట్లు వస్తాయి. చాలామంది డబ్బులు పంచిపెట్టాలి ఎలక్షన్ రోజు ఓటు వేయాలంటే అంటారు. సో దానికి కూడా నేను సమాధానం ప్రీవియస్ వీడియోలో మాట్లాడానండి. నా బడ్జెట్ వచ్చి 120 కోట్లు. సో 120 కోట్లు నేను ఎలా ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, ఎలా క్యాంపెయిన్ చేయాలనుకుంటున్నది కూడా ప్రీవియస్ వీడియోలో మాట్లాడాను. ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ సైలెంట్ ఓటర్స్ అని కొంతమంది ఉంటారండి. సో వాళ్ళు ఏంటంటే ఓటు హక్కు ఉన్న వాళ్ళు వచ్చి పోలింగ్ బూత్ దాకా వచ్చి ఓటేయరు. వాళ్ళు ఏంటంటే నమ్మకమైన క్యాండిడేట్ వస్తాడు, నమ్మకమైన క్యాండిడేట్ మన వరకు వచ్చి మన సమస్యను తెలుసుకుంటాడు, మన సమస్యల మీద పోరాటం చేస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు బయటకు వచ్చి చెప్పరనమాట. సో ఇలాంటి సైలెంట్ ఓటర్స్ అందరికీ నేను ఈ ఫోన్ ద్వారా మీ చేతిలో ఉన్న మీ ఫోన్ వరకు రీచ్ అయ్యి నా అభిప్రాయాన్ని అలాగే సమస్యల మీద నా పోరాటాన్ని మీకు తెలియజేస్తాను. సో మీకు నచ్చితేనే నన్ను ఫాలో అవ్వండి. సో ఆ విధంగా ఎలక్షన్లో ఓటు వేయడానికి డబ్బులు తీసుకోకుండా ఓటేసే ఓటర్స్ కూడా ఉంటారండి. వాళ్ళకి నా ప్రొఫైల్ చూపించి వాళ్ళకి నచ్చితేనే నాకు ఓటు వేయమని చెప్పి నేను అభ్యర్థించుకుంటాను.
అంతేకాకుండా చాలామంది ఎలక్షన్స్లో ఎలా విన్ అవుతారంటే మన దగ్గర ఉన్న వర్కర్స్ యూనియన్స్ కానీ లేదా టెంపుల్ కమిటీస్ కానీ లేదా మార్కెట్ యార్డ్ కమిటీస్ కానీ ఇలాగా చాలామంది అలా చాలా లోకల్గా చాలా గ్రూప్స్ ఉంటాయండి. కమ్యూనిటీ గ్రూప్స్ అని, అలాగే అంతేకాకుండా రాజమండ్రిలో లయన్స్ క్లబ్ అని, వాసవి క్లబ్ అని ఇలాంటి డిఫరెంట్ క్లబ్స్ కూడా ఉన్నాయండి. సో మన దగ్గర ఉండే 2500 మంది ఇలాంటి డిఫరెంట్ కమిటీస్లో, డిఫరెంట్ యూనియన్స్లో, డిఫరెంట్ క్లబ్స్లో ఆల్రెడీ మెంబర్స్ కింద ఉన్నారండి. సో వాళ్ళు స్లోగా నా సిద్ధాంతాన్ని వాళ్ళ వరకు రీచ్ అయ్యేలాగా చేసి మనం 2029 1,00,000 మంది ఓటర్స్తో మనం ఎలక్షన్లో విన్ అవ్వడానికి రెడీగా ఉంటామండి. సో బ్రీఫ్గా నేను ఏ డెవలప్మెంట్ చేయబోతున్నాను అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి మన కంబాల్ చెరువు దగ్గర ఉన్న ఫ్లడ్ ఇష్యూ అండి. సో ఎప్పుడైనా చిన్న వర్షం వచ్చినా అక్కడ వెహికల్స్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో దాన్ని 2029లో నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంవత్సరంలోనే నేను పరిష్కరిస్తాను. తర్వాత ఉన్నది రోడ్స్ అండి. సో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వీధికి నేను ఐదర్ సిమెంట్ రోడ్ కానీ తార్ రోడ్ కానీ వచ్చేలాగా ప్రణాళికను సిద్ధం చేస్తాను. అంతేకాకుండా రోడ్స్ ఎవడైనా వేస్తాడండి. ఇక్కడ నేను చేయబోయేది ఏంటంటే ప్రతి రోడ్డుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండి అది రెగ్యులర్గా మెయింటైన్ చేసే విధంగా ఉండేలాగా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఇక మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే మన అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నారో ప్రాజెక్టులో నిధుల్లాగా తీయడానికి పనులు చేయమండి. ఇక్కడ నేను చేయబోయే నా పని ఏంటంటే మన గోదావరి బార్డర్ చుట్టూ నేను వెదురు బొంగు చెట్లు పెంచబోతున్నాను అనమాట. సో ఈ వెదురు బొంగు చెట్ల వల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. వెదురు బొంగు ఒకసారి నాటితే అది ఆటోమేటిక్గా ఈజీగా తక్కువ నీటికి ఎక్కువగా పెరుగుతుందన్నమాట. చాలా తక్కువ కాలంలోనే మనకి ఎక్కువ వెదురు బొంగు ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల సాయిల్ ఎరోషన్ నుంచి వచ్చే సంవత్సరాల్లో మన రాజమండ్రి భూభాగాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన వెదురు బొంగుతో మన చేతి కళల వృత్తుల్ని ప్రోత్సహిస్తూ ఇక్కడే ఆ వెదురు బొంగులకి వాల్యూ యాడ్ చేసి మనం రకరకాల చేతి వృత్తులకు సంబంధించిన వస్తువులను తయారు చేసి మన ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకి, వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ విధంగా ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా మనకి సంపద సృష్టి రెడీ అవుతుంది, మనకి ఉద్యోగాలు రెడీ అవుతాయి. అంతేకాకుండా మనకున్న రిసోర్సెస్తో ఇక్కడ సాఫ్ట్వేర్ ఆఫీసెస్ కూడా బిల్డ్ చేయొచ్చండి. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ని మన విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసి కూడా మన సర్వీస్ ఇండస్ట్రీలో దేశానికి జీడిపికి ఎంతోగానో ఉపయోగపడవచ్చు. సో దీనివల్ల మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చదువుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఊర్లోనే వాళ్ళ స్కిల్కి తగిన శాలరీ వచ్చే విధంగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించవచ్చు. సో ఇలా చదువుకున్న వ్యక్తిగా ఎన్నో మంచి పనులు చేయాలని ఉద్దేశంతో వస్తున్నానండి. సో నా ప్రీవియస్ 5 ఎపిసోడ్స్ చూడండి, ఇది లాస్ట్ వీడియో అవ్వచ్చు. ఈ వీడియోకి మరి ఇంతే అండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.